మన భారతదేశ గొప్పతనాన్ని వర్ణించాలంటే మొదటిగా చెప్పాల్సింది దేశ ఘన వారసత్వ సంపద గురించే. మన కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, నాగరికతకు ఎన్నో ప్రాచీన నిర్మాణాలు అద్దం పడతాయి. అనాదిగా దేశంలో నెలకొన్న భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా కనిపిస్తాయి. 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఆ సంపద పరిరక్షణలో ప్రభుత్వాలు కంటి తుడుపు చర్యలకే పరిమితమయ్యాయి. అద్భుతమైన ఆలయాలు, అతి ప్రాచీనమైన కోటలు, అపురూప సౌందర్యం ఉట్టిపడే శిల్ప కళాకృతులు, సహజ సిద్ధమైన గుహాలయాలు, ఇలా ఎన్నిటినో అలనాటి పాలకులు మనకు కానుకలుగా అందించారు. అమూల్యమైన ఆ సంపదను భావితరాలకు మనము బహుమతిగా ఇవ్వాలంటే వాటిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. వారసత్వ పరిరక్షణ కోసం మేల్కొని నడుం బిగించకపోతే భవిష్యత్ తరాలకు భారతీయ వారసత్వ సంపద అంటే శిథిలమైన శిల్పాలు, ధ్వంసమైన ఆలయాలు, పాక్షికంగా కూలిపోయి కలతప్పిన కోటలేననే భావం స్థిరపడే ప్రమాదం ఉంది. అలాంటి ప్రాచీనమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన పెన్నోబలం లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పాలకుల నిర్లక్ష్యానికి గురవుతూ అభివృద్ధికి ఆమడు దూరంలో ఉంది. ఈ ఆలయానికి వందలాది ఎకరాల మాన్యం భూమి ఉన్నప్పటికీ ఆదాయం మాత్రం అంతుచిక్కని రహస్యంగా మారుతోంది. ఆలయ భూములు ఆక్రమణ, హుండీ డబ్బుల స్వాహ, అధికారులు, అర్చకుల మధ్య లోపించిన సమన్వయం తదితర సమస్యలతో ఆ మహాపుణ్యక్షేత్రం ప్రతిష్ట బజారును పడిన సంగతి ఇప్పటికే అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ పాలకుల్లో, అధికారుల్లో ఏమాత్రం చలనం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆలయంలో ఎక్కడ చూసినా వెలిసిన రంగులు, విరిగిన విగ్రహాలు, పాడుబడిన సత్రాలు అక్కడ దర్శనమిస్తున్నాయి. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం పరిధిలోని ఉరవకొండకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెన్న అహోబిలం దేవస్థానం ఎంతో ప్రాచీన చరిత్ర గల పుణ్యక్షేత్రం. సాక్షాత్తు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత తన కుడి పాదాన్ని ఇక్కడ మోపి తర్వాత ఎడమ పాదాన్ని కర్నూలు జిల్లా అహోబిలంలో మోపినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఇంతటి మహాపుణ్యక్షేత్రాన్ని ఉద్ధరించడానికి పూర్వకాలంలో అలనాటి పాలకులు దాదాపు 2000 ఎకరాలు ఆలయానికి మాన్యంగా కేటాయించినట్లు తెలుస్తోంది. పద్నాలుగవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన సదాశివరాయలు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి మహత్యానికి ముగ్ధులై ఎనలేని శిల్పకళా నైపుణ్యంతో ఆలయ గోపురాలను, ఆలయాన్ని నిర్మించి శిల్పాలను చెక్కించారు. ఆలయ ధూపదీప నైవేద్యాలకు మున్ముందు ఆలయ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా సదాశివరాయలు దాదాపు 2000 ఎకరాలు ఆలయ అభివృద్ధి కోసం కేటాయించినట్లు స్థల పురాణం ద్వారా దేవాదాయ శాఖ రికార్డుల ద్వారా తెలుస్తోంది. ఇంతటి ఘన చరిత్ర ఉన్న పెన్నా అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తులకు కనీస సౌకర్యాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి.
గడిచిన 2 సంవత్సరాలు కరోనా కారణంగా బ్రహ్మోత్సవాలు జరగకపోయినప్పటికీ గతంలో ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా జరిగేటివి. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు ఇచ్చే కానుకలతోనూ, ఆలయ భూముల ద్వారా, అలాగే స్థానికంగా ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న షాపులు, వసతి గృహాల బాడుగులు తదితర మార్గాల నుండి ప్రతి ఏటా లక్షలాది రూపాయల ఆదాయం ఉన్నప్పటికీ దేవాలయంలో అభివృద్ధికి మాత్రం శూన్యం. రాజుల కాలంలో నిర్మించిన రాతి సత్రాలు మినహాయిస్తే పాలకులు భక్తుల కోసం నిర్మించిన వసతి గృహాలు ఏమాత్రం లేకపోవడం చూస్తుంటే ఆలయం నుంచి వచ్చే లక్షలాది రూపాయల ఆదాయం కాకులు గద్దలు పంచుకుంటున్నాయనే విషయం ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఇక ప్రైవేటు వ్యక్తులు దాన ధర్మాలతో నిర్మించిన వసతి గృహాలకు మెయింటెనెన్స్ రూపంలో ఆలయ కమిటీ వారు అద్దెలు వసూలు చేస్తున్నప్పటికీ వీటి నిర్వహణ కూడా అధ్వానంగా ఉంది. కనీసం ప్రైవేటు వ్యక్తులు దాన ధర్మాలతో నిర్మించిన వసతి గృహాలు కూడా శుభ్రంగా ఉంచలేకపోవడం ఆలయ కమిటీ వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. అదేవిధంగా ఆలయంలో చుట్టుపక్కల ఇటు చూసినా కూడా చెత్త దిబ్బల పేరుకుపోయి ఆలయ ప్రాంగణం అంతా కూడా ఒక మురికి కూపంలా తయారైంది. ఇక ఈ మహాపుణ్యక్షేత్రం వైభవాన్ని తెలిపే శిల్పకళా నైపుణ్యానికి వైకల్యం సోకింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ గర్భగుడికి ఏర్పాటు చేసిన అమ్మవారి, అయ్యవారి విగ్రహాలు కూడా విరిగిపోయి అందవిహీనంగా దర్శనమిస్తున్నాయి. ఆలయం ప్రధాన గోపురం సైతం కోతులు, పక్షుల మలమూత్రాలతో నిండిపోయాయి. ఉన్నతాధికారులు స్పందించి ఆలయ అభివృద్ధికి తగు చర్యలు తీసుకోవాలని భక్తాదులు కోరుతున్నారు.